ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादि पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। అందరూ మ్యూట్లో ఉంచండి అమ్మా. ఓకే. ద మోస్ట్ వెయిటింగ్ ఏకాదశి is arrived. Sir was arrived. Will going to be arrived. రాబోతుంది. ఎప్పుడు? రేపు. పాండవ నిర్జల ఏకాదశి. అందరు రెడీగా ఉన్నారు మరి నిర్జల ఏకాదశికి? ఓ వెరీ నైస్. అందరు రెడీగా ఉన్నారు. సో వీలైనంత వరకు రేపు అందరూ ఎటువంటి వాటర్ కూడా తీసుకోకుండా, ఫ్రూట్ తీసుకోకుండా, గ్రెయిన్స్ కూడా తీసుకోకుండా నిర్జలతో ఉంటూ 64 రౌండ్స్ జపించడానికి అందరూ ప్రయత్నించండి రేపటి రోజున. ప్రతి ఒక్కరు అందరూ. ఒకవేళ కుదరని పక్షాన వాటర్ తీసుకోండి. ఒకవేళ అది కూడా కొంచెం హెల్త్ సహకరించకపోతే ఫ్రూట్స్, లేదంటే ఇంకా మనం ఏకాదశి ప్రసాదం తీసుకోండి. బట్ ఎక్కువగా రేపు హరే కృష్ణ మంత్రాన్ని జపించడానికి పూనుకోండి అందరూ. అన్ని ఏకాదశుల సారాంశం, అన్ని ఏకాదశుల యొక్క ప్రతిఫలం రేపటి రోజున రాబోతుంది మనకు. నిర్జల ఏకాదశి సంవత్సరానికి ఒకరోజు ఏకాదశి. జనరల్గా సమ్మర్లో వస్తుంది. తిథుల ప్రకారం మనకి ఏంటంటే కొంచెం ఇవాళ జూన్కు పొడిగించబడింది. జూన్ 25th ఈ ఇయర్. ఓకే, సరే మనం మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ఎవరైనా చెప్పగలుగుతారా మనం ఎన్నో అధ్యాయం ఎన్నో శ్లోకం చర్చించుకోవాలా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 10th చాప్టర్ 7th శ్లోకం ప్రభుజీ. ఎస్, 10th చాప్టర్ 7th శ్లోకం. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఈ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకం. ఇందులో ఒకవేళ ఎవరైనా భగవంతుడి యొక్క విభూతుల గురించి పూర్తిగా తెలుసుకుంటే వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటో
ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏతాం విభూతి యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే న అత్ర సంశయా. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయా. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నా అత్ర సంశయా. వీళ్ళు ఎవరైనా చదవగలుగుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏతాం విభూతిం యోగం చ మమా ఏ వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయా. హరే కృష్ణ. హరే కృష్ణ. అనువాదం. నా ఈ దివ్య విభూతిని యోగశక్తిని యథార్థముగా తెలుసుకున్న వాళ్ళు ఏం జరుగుతుందంట? నా విశుద్ధ భక్తియుక్త సేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. దుర్లభ మానుష జన్మ. రాధాకృష్ణ నా బాజియ. మానవ జన్మ వచ్చిన తర్వాత నేను రాధాకృష్ణులని నేను భజించట్లేదు. ఎందుకు భజించట్లేదు? ఎందుకంటే ఎన్నో రకాల జంతుజాలంలో ఉన్నప్పుడు ఎన్నో రకాల ఇంద్రియానందాలకి వెంటపడ్డాను. మానవ జీవితం వచ్చాక అన్ని ఇంద్రియాలు ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయాయి. ఇకపోతే నేను వాటి వెంట పరుగులు పెడతాను. అందువల్ల నేను రాధాకృష్ణ నా భజియ చేయలేకపోతున్నాను అన్నారు. కానీ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ పర్పస్ ఏంటంటే భగవంతుడిని ధ్యానించడం, భజించడం. అది నీకు చాలా అలవోకగా వస్తుందయ్యా అని శ్లోకంలో చెప్పారు. ఎప్పుడు అలవోకగా వస్తుందంట? ఎప్పుడైతే ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః. భగవంతుడి గురించి విభూతులని మనం తెలుసుకున్నాం. ఏ విధంగా భగవంతుడు ఈ యూనివర్స్ మొత్తం ఎక్స్పాండ్ అయి ఉన్నాడు అన్నింటిలో. ఆ విభూతి శక్తులను ఎవరి తత్వంగా తెలుసుకుంటారో వాళ్ళు అవికల్పేన యోగేన, అవికల్పేన అంటే ఇంకా చెక్కు చెదరకుండా, యోగేన యుజ్యతే అంటే భక్తిలో చాలా దృఢంగా భక్తి చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారంట. నాగత్ర సంశయం, అందులో సందేహమే లేదు అన్న ఈ శ్లోకంలో. ఎందుకంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం చివరి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా నా ప్రాబ్లం సాల్వ్ చేయగలిగే కెపాసిటీ తన దగ్గర ఉంటుంది అని మనకు దృఢ నిశ్చయం ఉన్నప్పుడే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. చాలాసార్లు ఈ మాట చెప్తారు. మనం ఎవరైనా ఏదైనా జబ్బు వచ్చిన, రోగం వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ నాకు ఖచ్చితంగా క్యూర్ చేయగలుగుతాను 100% నమ్మకం ఉంటే అతను కొంచెం అలా ఇలా చేసిన క్యూర్ అయిపోద్ది. కానీ అదంతా ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న డాక్టర్ అయినా అతని మీద మనకు నమ్మకం లేదంటే మనం అక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఎంత పెద్దగా చేసినా కానీ మనకు అదంత క్యూర్ అవ్వదు. సో మనకు దృఢ నిశ్చయం ఉండాలి. తర్వాత ఆ ప్రాసెస్ సరిగ్గా ఉండాలి. ఎప్పుడైతే ఎవరికైతే దృఢ నిశ్చయం లేదో, ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ఎవరైతే దృఢ నిశ్చయంగా భగవంతుడి యొక్క ఈ యోగశక్తిని, భగవంతుడి యొక్క ఈ విభూతులన్నింటినీ వాటిని యథార్థంగా తెలుసుకుంటారో వాళ్ళు పూర్తిగా కన్విన్స్ అవుతారు. కాబట్టి వాళ్ళందరికీ భగవంతుడి యొక్క సేవను పొందే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే పరమం పురుషం అంటే ఉన్నటువంటి అందరికీ పరమ పురుషుడు కృష్ణ అయినప్పుడు, అన్ని విభూతులు ఆయన నుంచి వచ్చినప్పుడు, అన్నిటికీ కారణం ఆయన అయినప్పుడు, ఇన్ జనరల్గా మనకు ఈ కన్విక్షన్ ఏర్పడినప్పుడు ఇంకా కృష్ణకు మాత్రమే షెల్టర్ తీసుకుందాం, కృష్ణైక శరణం అంటారు. భగవంతుడి కృష్ణ మాత్రమే శరణం తీసుకుందాం అనేటువంటి భావం న్యాచురల్గా మనకు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా చిన్న జాబ్ రావాలి.
ఒక అతని దగ్గర కొన్ని వేల కోట్ల ఆస్తుంది, అతని దగ్గర చాలా ఎంప్లాయ్మెంట్ కావాలి. మనం అక్కడికి వెళ్ళగా మనకు అర్థమైపోతుంది, ఇతను నాకు మంత్లీ మంత్లీ కొంచెం శాలరీ పే చేయగలుగుతాడు అన్న నమ్మకం వస్తుంది. ఆల్రెడీ ఉండడమే తను ఒక హట్లో ఉన్నాడు, తనకే లేదు, తన దగ్గరికి వెళ్తే మనకు ఇలా ఫీడ్ చేస్తాడు మన నమ్మకమే మనకు ఉండదు. సో అంత నమ్మకం మనకు భగవంతుడి మీద కలుగుతుందనమాట. ఎప్పుడైతే మనం ఏవం యోవితి తత్వత, ఈ విభూతులంటే తత్వంగా మనం తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు, ఓకే, కృష్ణుడు ఇన్నిటిని మెయింటైన్ చేస్తున్నప్పుడు నన్ను మెయింటైన్ చేయడానికి కృష్ణుడికి అసలు భారమే లేదు, నన్ను అప్లిఫ్ట్ చేయడానికి కూడా కృష్ణుడికి అంత కష్టం కూడా అనిపించదు. అందువల్ల నువ్వు పూర్తి సరెండర్ అవుతావు, శరణాగతి. ఓకే, సరే, 10.8 శ్లోకంకి వెళ్దాం. ఓకే, ఇది మనం చాలాసార్లు చెప్పుకున్న ఈ శ్లోకాన్ని, కరెక్ట్గా ఈ శ్లోకం వచ్చింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితా. ఒక నిమిషం అండి. మీ అందరికీ ఇందులో ఒకటి చెప్పాలి. ఈ శ్లోకంలో 10.8లో మనకి ఇప్పుడు చెప్పబోయేటువంటి 8, 9, 10, 11 ఈ 4 ఎంటైర్ భగవద్గీత ఎసెన్స్ అని చెప్పేటువంటి 4 శ్లోకాలండి. ఈ 4 శ్లోకాలని ఆఫ్ కోర్స్ లాస్ట్ శ్లోకం సర్వధర్మ పరిత్యజ్య, దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద శ్లోకాస్. ఈ 4గిటిలో ఒక భక్తి ఏ విధంగా చేయాలో మొత్తం దాగుందంట. 10.8, 9, 10, 11. సో మనం ఇవాళ 8th నుంచి చెప్పుకోవచ్చు, రేపు 10, 11. ఓకే. అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితా. అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితా. అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితా. వీళ్ళు ఎవరైనా చదవగలుగుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అహం సర్వస్య ప్రభావో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భవ సమన్వితా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? ఓ, స్క్రీన్ అందరికి కనిపిస్తుందా అండి? అవును ప్రభుజీ, స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, శ్లోకం కనిపిస్తుంది అందరికీ? ఇప్పుడు వచ్చింది ప్రభుజీ. ఓ సారీ. ఓకే, ఇంకెవరైనా చదువుతారా? ఓకే, అనువాదం. సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడును. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణంగా తెలుసుకున్న బుద్ధజనులు, అంటే తెలివివాళ్ళు బుద్ధజనులు, నా భక్తియుక్త సేవయందు నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజిస్తారు. ఈ సృష్టి ఎలా తయారైంది, ఎలా వచ్చింది అని చెప్పడానికి 2 ఉదంతాలు ఉన్నాయండి. అంటే ఇద్దరు 2 కారణాలు చెప్తారు, 2 థియరీలు చెప్పారు. ఒకరు ఆధ్యాత్మిక ఆచార్యులు ప్రతిపాదించింది శాస్త్రాల పరంగా, 2 భౌతిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాటలు.
ఈ సృష్టి మొత్తానికి ఎలా వచ్చిందనే కారణానికి ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నాయి ఈ 2 విషయాలు. ఈ 2 థియరీలే. ఒకటి ఆధ్యాత్మిక పరంపర చెప్పినటువంటి మాటలు. 2 భౌతిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటివి. ఈ 2 తప్ప ఇంక వేరేదేదీ లేదు. భౌతిక శాస్త్రవేత్తలు చెప్పిందేంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఈ సృష్టి మొత్తం ఎలా వచ్చిందంటే బిగ్ బ్యాంగ్ థియరీ. ఆధ్యాత్మిక తత్వవేత్తలు, ఆధ్యాత్మిక ఆచారులు వాళ్ళందరూ చెప్పిందేంటంటే 10.8 శ్లోకం. భగవద్గీత 10.8 ఏంటిది? అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే. ప్రతిది నా నుంచే వచ్చింది, నా నుంచే అన్ని పుడుతున్నాయని. సరే, ఇది మనకు ఆచార్యులు చెప్పారు 10.8 శ్లోకంలో. తర్వాత మనకు భౌతికమైనటువంటి శాస్త్రవేత్తలు ఏం చెప్పారు? భౌతికమైనటువంటి శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే వాళ్ళు, నా వాయిస్ అందరికి క్లియర్గానే ఉందా అండి? లోగా అనిపించట్లేదు కదా బ్రేక్ అవుతూ? ఓకే ప్రభుజీ, బాగానే ఓకే ఉంది. ఓకే. బిగ్ బ్యాంగ్ థియరీ అంటారండి. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే వాళ్ళు చెప్పినటువంటి కంక్లూజన్ ప్రకారము ఇవన్నీ ఎలా వచ్చాయి ఎలా వచ్చాయి ఎలా వచ్చాయి తీవ్రంగా అనాలిసిస్ చేసి వాళ్ళ బ్రెయిన్కి అంతుపట్టకపోవడం వల్ల వాళ్ళు ఒక ఇమాజినరీ పాయింట్ క్యాలిక్యులేట్ చేశారు. వాళ్ళొక ఇమాజినరీగా ఒక పాయింట్ ఉండేది, ఆ పాయింట్ నుంచి అన్నీ వచ్చాయి అని. ఇక్కడ ఇమాజినరీ పాయింట్ అంటే ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే దాంట్లో అనంతమైనటువంటి సాంద్రత ఉంటుంది, డెన్సిటీ. సాంద్రత అంటే దాని అర్థం మీకు అర్థమయ్యేవి చెప్పాలంటే, మనం ఏదన్నా ఒక స్టోన్ని మనం ఒక వాటర్లో వేసామంటే స్లోగా కిందికి వెళ్ళొద్ది. అదే ఎయిర్లో వేసామంటే కొంచెం ఫాస్ట్గా కిందికి వెళ్ళొద్ది. అదే నెయ్యిలో వేసామంటే కొంచెం నిదానంగా వెళుద్ది. ఎందుకు? దాని సాంద్రత ఎక్కువ నెయ్యికి. ఆ విధంగా ఆ సాంద్రత కొన్ని వేల కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ సాంద్రత అనేది, ఆ సాంద్రత కొన్ని వేల కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటాయి. అంత డెన్సిటీ అనమాట. అందులో నువ్వు లైట్ పంపించినా కానీ ఆ లైట్ కూడా దాటలేదు, ఆ లైట్ కూడా అతుక్కొని పోద్ది, అంత సాంద్రత ఉంటుంది అనమాట. ఆ పాయింట్కి అంత సాంద్రత ఉంది, అంత డెన్సిటీ, అంత ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత అంటే కొన్ని వేల కోట్ల డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. అందులో అంత ప్రెషర్ కూడా ఉంది, ఒత్తిడి కూడా ఉంది. సో ఆ పాయింట్లో అన్ని ఉన్నాయంట. అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందంట. అది బ్లాస్ట్ అవ్వగానే అక్కడి నుంచి అన్ని భూగోళం, అన్ని గ్రహాలు అన్నీ 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 వచ్చాయని చెప్పారు. ఇందులో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటేంటంటే అసలు అలాంటి పాయింట్ ఉందని మీరు ఇమాజినేట్ చేసి చెప్తున్నారు. అలాంటి పాయింట్ ఒకటి ఊహించుకోండి అని. ఎక్కడైనా అన్ని వేల కోట్ల టెంపరేచర్, ఉష్ణోగ్రత, ప్రెషర్ ఇవన్నీ కలిసిన ఒక చోట ఉంటుందా? అది ఉండదు. సరే, ఉందాం అనుకుందాం వాళ్ళు చెప్పిన దాంట్లో. రెండోది ఏంటంటే అసలు ఆ పాయింట్ అని ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? సరే, ఇవన్నీ రావడానికి అధికారులు అని చెప్పారు, ఆ పాయింట్ ఎలా వచ్చింది? సో ఇది సైంటిస్టులు ఫెయిల్. అంటే వాళ్ళు ఇప్పటికి ఇది ఒక్క థియరీ ఉంది ఇప్పటి వరకు, బిగ్ బ్యాంగ్ థియరీ. ఇప్పటివరకు ఇది ఒక్క థియరీ ఉంది, అది ఫెయిల్ అయిపోయింది. అది ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఇంకా మెయిన్ చెప్పింది నమ్మండి. ఏంటి? ఆధ్యాత్మిక ఆచార్యులు భగవద్గీత శాస్త్రం ప్రకారం ఏదైతే ఉందో ఆచార్యులు చెప్పి అది ఫాలో అవుదాం అన్నారు. ఇప్పుడు దీన్ని ఆసరాగా తీసుకొని ఎలాగో సైంటిస్టులు ఫెయిల్ అయ్యారు కాబట్టి కొంతమంది ముసిగేసుకుని ఆధ్యాత్మిక తత్వవేత్తలు వస్తారనమాట. అంటే వాళ్ళు వేరు మతాలు, వేరు వాటిల్లో ఉండి మా దేవుడి ప్రకారం ఇలా వస్తుంది, ఇలా దేవుడి ప్రకారం ఇలా వస్తుంది, ఇలా దేవుడు, వాళ్ళ దాంట్లో కూడా కరెక్ట్ థియరీ ఉండదు. ఇప్పటి వరకు ఎంటైర్ హిస్టరీ క్రియేషన్లో ఏదైనా ఒక సృష్టితత్వం గురించి క్లియర్గా చెప్పిందంటే మన భాగవతం. ఒక జీవుడు ఎలా పుట్టుక దగ్గర నుంచి చివరికి అంతిమ ప్రయాణం వరకు ఏ విధంగా గర్భంలో జీవుడు ఎలా పెరుగుదల చెప్తుంది కూడా అది మన భాగవతం. ఈ సృష్టి ఎలా వచ్చిందని చెప్పింది కూడా మన భాగవతం. భాగవతంలో 5వ స్కందంలో ఈ సృష్టి మొత్తం ఎలా డిజైన్ చేయబడింది, ఎలాంటి ఆకారాలు ఉన్నాయి, ఎలాంటి లోకాలు, ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, ఒక గ్రహం ఎలాంటి జనాలు ఉంటాయి, ఎలాంటి చెట్లు ఉంటారు, ఈ భూలోకం ఎలాగుంది, ఈ భూమిని నువ్వు విశ్వం నుంచి చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ మహాభారతం, మన భాగవతాలలో. సో ఈ ఒక్క స్క్రిప్చర్ తప్ప ఈ ఎంటైర్ యూనివర్స్ గురించి ఇంకా వేరే ఏ మతం ఏది ఏ గ్రంథంలో కూడా లేదు. వాళ్ళు చెప్పరు కూడా, వాళ్ళకి తెలియదు కూడా. కానీ కానీ వాళ్ళు ఒకటి మాత్రం క్లెయిమ్ చేస్తారు, అంతా భగవంతుని నుంచి వచ్చిందే అని. ఎందుకంటే అలా చెప్పకపోతే వాళ్ళు స్పిరిచువలిస్ట్ కాలేరు కదా. సో అది మాత్రం చెప్పగలుగుతారు. అది చెప్పి వాళ్ళు ఏదో మనీ కలెక్ట్ చేసుకుంటారు, ఆ తర్వాత విషయం. బట్ తాత్వికంగా డీపర్ అనాలిసిస్ ఒక్క మన శాస్త్రాలలోనే ఉంది.
సో కాబట్టి సైంటిస్టులు ఫెయిల్ అయిన తర్వాత ఇంకా మిగిలింది ఒక్కటే మన ధర్మం. సనాతన ధర్మంలో చెప్పింది ఒకటే మిగిలింది. సో వాటన్నిటి కంక్లూజన్గా మన మహాభారతంలో, భాగవతంలో ఉన్నటువంటి వాళ్ళ అన్ని శాస్త్రాల కంక్లూజన్గా చెప్పింది 10.8 శ్లోకం. ఏమిటి? అహం సర్వస్య ప్రభవో, అహం నేనే కారణం, సర్వస్య ప్రభవ కనిపిస్తున్నన్నింటికి, మత్తా సర్వం ప్రవర్తతే నా నుంచే అన్నీ వస్తున్నాయి, ఇతి మత్వా భజంతే మాం. ఇతి మత్వా ఇది తెలుసుకొని భజంతే మాం నా గురించి భజిస్తారు. ఎవరు? బుధామా బుధా భావ సమన్విత, బుద్ధిమంతుల భావ సమన్విత, వాళ్ళ భావం వాళ్ళ మైండ్ సెట్ని సమతుల్యంగా ఉంచుకొని, ఇంకా యాజిటేషన్ అవ్వరు. సమన్విత అంటే సమంగా ఉంచుకొని, "ఆ, రేపు వచ్చి వాళ్ళు ఇంకోటి ఏదో చెప్పారు ఇలా యాజిటేట్ అయిపోవడం, నో మళ్ళీ తర్వాత ఇంకోటి వచ్చి ఇంకోటి ఏదో చెప్పారు అలా యాజిటేట్ అయిపోవడం." అలా కాదు, వాళ్ళు క్రిస్టల్ క్లియర్. అందరికి మించిన ఆచార్యులు ఉన్నారు, అన్నిటిని మించిన గ్రంథాలు చెప్పారు. పీస్ఫుల్గా తీసుకోవడం, హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేయడం, బుధాభావ సమన్విత, సమన్వయంగా ఉంచుకుంటూ భక్తి చేయడం. ఈ స్టేజ్కి ఎదగాలి ఎవరైనా కానీ. అప్పుడు మాత్రం ఏం జరుగుతుందంటే మన కన్విక్షన్ ఎవరు షేక్ చేయలేరు. లేదంటే ఏం జరుగుతుందంటే మన కన్విక్షన్స్ ఎలా మారిపోతాయి అంటే, ఇవాళ ఒకరి దగ్గర వింటాము, కన్విన్స్ అయ్యాము, రేపు వేరే వాళ్ళు వచ్చాక దే విల్ స్టీల్ అవర్ మైండ్, మన మనసుని స్టీల్ దొంగతనం చేసేస్తారు. ఇప్పుడు మనం దాచిపెట్టుకున్న బంగారం దొంగతనం చేసినా, లేదా మనం ఇంకేదో వస్తువును దొంగతనం చేసినా పర్లేదని కాసేపు బాధపడి ఏడ్చేస్తాం. కానీ మన మనసును దొంగతనం చేస్తే మనం పే చేయాల్సిన ప్రైజ్ ఏంటంటే ఈ జీవితం. ఎందుకంటే మనకి జీవితంలోకి ఎంటర్ అయ్యాం. జీవితం అంటే ప్రయాణం. ఏంటి ఆ ప్రయాణం? ఒక జీవుడు ఈ దేహంలోకి వచ్చి ఈ దేహం నుంచి నిష్క్రమించేందుకు చేసే ప్రయాణం. మన మనసుని ఎవరైనా స్టీల్ చేస్తే మన జీవితం మొత్తం అటే వెళ్తుంది ఇంకా. కానీ మన జీవితం దారిపోస్తాం అలాంటి చెడు థియరీలకి, రాంగ్ థియరీస్కి. ఎప్పుడైతే మనం స్ట్రైట్గా వచ్చామో, ఓకే ఆచార్య పరంపర శాస్త్రాలని, అప్పుడు మన జీవితం దాని పరంగా మలుచుకుంటాం అన్నమాట. లేదంటే మన మనసుకి చాలా ఆనందించేవి చాలా ఉంటాయి. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఆ ఇంద్రియ భోగం, ఆ ఫిలాసఫీ, ఆ మతం, ఈ మతం అని. అవిచ్ఛిన్న అవిచ్ఛిన్న మనసు అంటారు భాగవతంలో. అంటే విచ్ఛిన్నం కానటువంటి మనసుతోటి మనం ఏకాగ్రత భక్తి చేయాలంటారు. ఎప్పుడు చేయగలుగుతామంటే ఎప్పుడైతే మనం సాలిడ్గా కన్విన్స్ అవుతామో. ఏంటా కన్విక్షన్? అహం సర్వస్య ప్రభవో, ప్రతిదీ నా నుంచే వచ్చిందని కృష్ణుడు చెప్పినప్పుడు మనం ఫాలో అయితే. ఓకే ఓకే ఇప్పుడు 10.9 శ్లోకం, ఇవాళకి చివరి శ్లోకం. ఇది భగవంతుడి యొక్క భక్తి ఏ విధంగా చేయాలో చెప్పేటువంటి శ్లోకం అండి. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతస్పరం పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇదేంటి ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ శ్లోకాన్ని నేను 2020లో అనుకుంటా ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు ఎంతగా నచ్చేసిందంటే ఈ శ్లోకం, ఇంకా రోజంతా చెప్పుకుంటున్నాను ఈ శ్లోకాన్ని నేను. ఈ భావం కూడా చదివిన తర్వాత నాకు ఇప్పటికి గుర్తుంది ఈ శ్లోకం. నాకు అంతా బాగా భగవద్గీతలో చాలా నచ్చిన శ్లోకం ఇది ఒక శ్లోకం బాగా. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతస్పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతస్పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మీరు ఎవరైనా చెబుతారా? అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతా పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం పుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా చదువుతారా? ఓకే అనువాదం. నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీయు నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణమై ఉండును.
నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరము వారు గొప్ప సంతృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించెదరు. అసలు ఎలా ఉండగలుగుతారండి వీళ్ళు? భౌతికమైనటువంటి వాటన్నిటిని ఇలా వదిలేసి వాటికి దూరంగా హ్మ్. డబ్బులని, ప్రాపర్టీస్‌ని, జాబులని, సినిమాలని, టీ, కాఫీలని, నాన్ వెజ్‌ని హ్మ్. ఇవన్నీ వాళ్ళు వదిలేసి ఏ విధంగా వీటికి దూరంగా ఉంటూ ఎలా బతకగలుగుతారండి వీళ్ళు? అని అంటారు. నిజానికి అది వాస్తవమే. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో వీటి నుంచి దూరంగా ఉండడం వాస్తవమే. కానీ ఎప్పుడైతే ఇక్కడికొచ్చిన తర్వాత అంతకు మించిన ఆనందాన్ని ఎక్కువగా చూశారనుకో, ఆ ఆనందాన్ని వదిలేసిన తర్వాత సైలెంట్‌గా ఉండడం అంటే కష్టం. కానీ అంతకు మించిన ఆనందాన్ని చూశారనుకో, న్యాచురల్‌గా వాటిని వదిలేస్తారు. ఆ ఆనందం భక్తులు ఇలా పొందుతారని చెప్తున్నారు. ఏంటంటే ఆనందం? మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతస్ పరస్పరం మచ్చిత్తా. వాళ్ళ చిత్త, వాళ్ళ కాన్షియస్‌నెస్, వాళ్ళ చేతనంలో భగవంతుడిని ఉంచుకుంటారంట. ఇంకా మద్గత ప్రాణ. మద్గత ప్రాణం అంటే వాళ్ళ జీవనాన్ని, వాళ్ళ ప్రాణం మొత్తం భగవంతుడి కోస సేవకే అర్పించే విధంగా మలుచుకుంటారంట. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చేతనాన్ని, వాళ్ళ ప్రాణం, వాళ్ళ జీవితాన్ని. తర్వాత అలా అలా అర్పించుకొని, అలా మనసులో ఉంచుకొని ఏం చేస్తారంట? బోధయంతస్ పరస్పరం. ఇక్కడ అలాగా ఫుల్లుగా డెడికేట్ చేసిన ఇద్దరు భక్తులు, కొంతమంది భక్తులు బోధయంతస్ పరస్పరం. కృష్ణుడు వృందావనంలో ఆలీల చేశారు. వైకుంఠంలో ఇలా ఉంటారు. భూలోకంలో భక్తులు వైకుంఠానికి ఇలా వెళ్లారు. ఇక్కడ గోశాలలో చాలా మంచి ఆవులు ఇవన్నీ కృష్ణుడికి ఇష్టమైనవి. కృష్ణుడు గోలోకాన్ని, భూలోకాన్ని తీసుకొచ్చి ఇక్కడ వృందావనంగా మలిచారు. అందరూ మనం వెళ్లి గోవర్ధన పరిక్రమ చెయ్యొచ్చు. ఈ విధంగా ఒకటికి, రెండుకి, మూటికి కొన్ని వేల కోట్ల విషయాలు కృష్ణుడి గురించి బోధయంతస్ పరస్పరం అలాగా చెప్పుకుంటారనమాట. కానీ ఇప్పుడేం జరిగిందంటే, మా హీరో కలెక్షన్స్ 100,00,00,000. మా పొలిటీషియన్ ఒక్కసారి నిలబడ్డారంటే మెజారిటీతో విన్ అవుతారు. ఇక్కడ కూడా ప్రబోధయంతస్ పరస్పరం. ఇక్కడ నాకు జ్యూస్ కావాలి. కానీ ఇక్కడ మర్త్య, మర్త్య అంటే మర్త్య బీయింగ్స్. అంటే పుట్టుక, చావు ఉండేటువంటి లివింగ్ ఎంటిటీస్ గురించి మనం ఎంత చెప్పుకున్నా మనకు ప్యూరిఫికేషన్ జరగదు. కానీ ఇదే చెప్పుకోవడం, ఇదే ఎక్సైట్‌మెంట్. గోవిందమాది పురుషం తమహం భజామి. భగవంతుడి లీలల గురించి మనం చర్చించుకున్నప్పుడు బోధయంతస్ పరస్పరం అవి మనల్ని లిబరేట్ చేస్తాయి. జస్ట్ బై డిస్కషన్. మనందరం ముచ్చట్లు పెట్టుకుంటాం కదా! జస్ట్ ఆ ముచ్చట్లు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనందరికీ వైకుంఠ గోలోక ధామాలు రావడానికి ఆస్కారం ఉంది. హ్మ్. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. కథయంతశ్చ కథలు చెప్పుకోవడం వల్ల ఈ భౌతిక ప్రపంచంలో ఏది చేసినా రానటువంటి పూర్తి సంతృప్తి వస్తుందంట. తుష్యంతి తుష్టి. తుష్యంతి చ రమంతి చ. రమంతి చ అంటే రమించడం, పూర్తి ఆనందం. కథలు జస్ట్ భగవంతుడికి సంబంధించిన కథలు చెప్పుకోవడం. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హ్మ్. నిన్న ఒకరిని చూశానండి. వేరే ఒకతను కొత్త బయటాయనొచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఎవరి గురించో ఏదో కొంచెం చెడుగా చెప్తున్నారు. వాళ్ళు అలా అయిపోయారు, ఇలా అయిపోయారు, అలా చేశారు, ఇలా చేశారని. వెంటనే నా పక్కనున్న ఒకతను ఎలా చేశారంటే పరిగెత్తుకుంటూ ఎళ్లి, చెప్పు చెప్పు ఏం చేశాడు అతను? ఏం చేశాడు? ఏమైపోయింది అతనికి? ఆ! ఏ ఏం చేశారు?" తుష్యంతి చ, రమంతి చ. మనం ఇలాంటి వాటిలో రమిస్తున్నప్పుడు ఆహ్, ఎన్ని సంవత్సరాలో నేను కృష్ణుడి గురించి, భగవన్ నామం గురించి ఇంత చెప్తున్నా, ఇంత ఎక్సైటింగ్ ఎప్పుడు రాలేదు. చెప్పు చెప్పు కృష్ణుడి గురించి ఇంకొంచెం చెప్పు వింటానని. కానీ ఎప్పుడైతే అలా వేరే వాళ్ళ గురించి వాళ్ళు అలా అయిపోయారు, ఇలా అయిపోయారు అని చెప్పారు, వెంటనే చూసాను దగ్గరికెళ్ళి మరి చెవి పెట్టి మరీ వింటున్నారనమాట. హ్మ్. తుష్యంతి చ, రమంతి చ. అలాంటి సంతృప్తి, అలాంటి నిజంగా రమించడం అది భగవంతుడి యొక్క భక్తిలో గాని మనం పొందగలిగితే న్యాచురల్‌గానే చెడు వాటిని వినడానికి మనకంత రుచించదు. న్యాచురల్‌గానే. దేనేంటంటే ఇంద్రియాలు ప్యూరిఫై.
ప్రకాశయంతి అంటారు భగవద్గీతలో. ఇంద్రియాలు ప్రకాశంగా మారిపోతాయి అంటే, ప్రకాశంగా మారు అంటే లైట్ రావడం కాదండి. చెడు వాటిని వినడానికి న్యాచురల్గా విరక్తి వస్తుంది. కృష్ణుడి గురించి ఎప్పుడెప్పుడు విందామని అట్రాక్షన్ పెరుగుతుంది. చాలామందికి కృష్ణుడి గురించి ఎంత వినాలి ఎంత చెడు అట్రాక్షన్ పెరగకుండా ఆర్టిఫిషియల్గా దూరం పెడతారు వద్దని. అది ఉంటుంది తాత్కాలికం, శ్మశాన వైరాగ్యంగా మారిపోతుంది, అది నిజమైన వైరాగ్యంగా మారదు. సో మన భక్తి ఎలా ఉండాలంటే, మనం కృష్ణుని గురించి వింటూ 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 ఎప్పుడు భౌతికమైన వాటిని వినడం ఆపేశామో తెలియకుండా మారిపోవాలన్నమాట. నాకు ఇప్పటికి గుర్తుంది. నాకు ఇప్పటికీ నేను స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు, "అరే! నువ్వు థియేటర్ సినిమాలకు రాకుండా చాలా కాలం అయింది గదా!" అని. నాకు అనిపించింది, అవును కదా! చాలా కాలం అయిపోయింది గదా! అనుకున్నాను. థియేటర్‌లకి, సినిమాలకి వెళ్ళకుండా. అది నాకు అప్పటిదాకా అనిపించలేదు. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి భగవంతుడి యొక్క దర్శనం, శాస్త్రాలు చదువుకోవడం, అందరితో చెప్పుకోవడం, వీటిలో నిమగ్నం అయ్యాక అది ఎంత దూరం అయిపోయిందో నాకు అర్థం కాలేదు. ఇదివరకు అంటే నేను ఈవెన్ నా 10థ్ క్లాస్ ఉన్నప్పుడు కూడా నాకు బీభత్సమైన ప్యాషన్. ఏ డైరెక్టర్ ఎలా డైరెక్ట్ చేశాడు సినిమాలని. అంటే సినిమా చూడడం తర్వాత విషయం. ఆ డైరెక్షన్ ఏ విధంగా చేశాడనేది చాలా చాలా నాకు ఒక ప్యాషన్ అనమాట. ఏ విధంగా నరేట్ చేశాడు, స్టోరీని ఏ విధంగా తీసుకెళ్ళాడు అని. వాటితోటి నేను విపరీతంగా చూసేవాడిని సినిమా. సో, తద్వారా అంటే సినిమాలు కాదు, సినిమాని. ఒకే ఒక సినిమాని అందరూ చూసి వదిలేస్తారు, నేను అలా చేయను. నేను అనాలిసిస్ చేస్తాను. ఆ! ఎక్కడ ఎమోషన్ రీచ్ అయ్యాడు, ఎక్కడ ఇలా చేశాడని. కానీ ఎప్పుడైతే వెన్ వి అట్రాక్టెడ్ టు కృష్ణ, శాస్త్రం, భగవద్భక్తికి వాటిలో నిమగ్నమైనప్పుడు న్యాచురల్‌గానే వచ్చినటువంటి వైరాగ్యం అనేది, అదేదో వచ్చి ఫోర్స్‌గా నో ఇది చెయ్యకూడదని వైరాగ్యం కాదు. న్యాచురల్‌గానే అడిగారు మా ఫ్రెండ్స్. "అంతకాలమైంది వీటికి దూరంగా" నాకనిపించింది కరెక్ట్, ఇంత దూరం అయిపోయానా అని. యెస్. వైరాగ్య భక్తి నిజ భక్తి యోగ. హ్మ్. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజితాం జనయతి యాశు వైరాగ్యం జ్ఞానం చాయత్ అహైతుకం. హ్మ్. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. మన వాసుదేవుడికి భక్తి చేసినప్పుడు ఆ భక్తి యోగం వల్ల ప్రయోజనాలు ఏంటంట? జనయతి జనిస్తాయి, పుడతాయి. ఆశు వెంటనే ఏంటి? వైరాగ్యం, జ్ఞానం. ఈ రెండిటి గురించి మనం సెపరేట్‌గా ఎండీవర్స్ ప్రయత్నాలు పెట్టాల్సిన అవసరం లేదు. నాకు వైరాగ్యం తెచ్చుకోవాలి, వైరాగ్యం జ్ఞానం పెంచుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలి. నో. మనం సింపుల్‌గా భగవన్నామం జపించి భగవంతుడి గురించి విన్నప్పుడు న్యాచురల్‌గా సహజంగానే అవి పుడతాయి. అది నిజమైనటువంటి వైరాగ్యం, నిజమైన జ్ఞానం అది. అందుకే ఈ శ్లోకాన్ని అన్నారు. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. కథయంతశ్చ మాం నిత్యం, ఎప్పుడూ భగవంతుడి యొక్క కథలు ఇలా వింటూ ఉండడం వల్ల తుష్యంతి చ రమంతి చ, కంప్లీట్లీ సాటిస్ఫైడ్, కంప్లీట్ సాటిస్ఫాక్షన్. అంటే మనం ఏదైనా ఒక బాగా మ్యాంగో జ్యూస్ తాగినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఆహా! ఇన్ని నెలలు ఆగాను నేను, ఎండాకాలం వచ్చింది మ్యాంగో జ్యూస్ బాగా తాగాను, పూర్తి సాటిస్ఫై అవుతాం. కానీ మళ్ళీ నెక్స్ట్ డే తర్వాత మళ్ళీ తాగాలనిపిస్తుంది. తర్వాత అది దొరక్కపోతే మళ్ళీ హ్యాంకరింగ్ స్టార్ట్ అవుద్ది. అది నిజమైన తుష్యంతి కాదు. అది తాత్కాలికమైన తుష్యంతి. దాని తుష్యంతి అని కాదు, జస్ట్ తాత్కాలికమైన సాటిస్ఫాక్షన్. కానీ ఇక్కడ అలా కాదు. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ, కంప్లీట్‌లీ సాటిస్ఫైడ్. ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉందంటే, ఇక్కడ ఒక పక్క సాటిస్ఫై అవుతుంటుంది. ఇంకా ఇంకా వినాలనే డిజైర్ కూడా వస్తుంది. హరికథని. హరికథని. అదొక నెక్టార్‌లా మారిపోద్ది. ఒక నిజమైన కృష్ణ భక్తుల దగ్గర నుంచి మనం వింటుంటే 2 మర్చిపోతాం. ఒకటి బయటున్నటువంటి పరిస్థితులు, 2 మన దేహం లోపలున్న పరిస్థితిని. దీనినే ఎటర్నల్ అంటారు. అంటే గోయింగ్ బియాండ్ టైమ్. టైం దాటి వెళ్ళిపోతాం. టైం యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ భౌతిక ప్రపంచం మీదనే ఉంటుందండి. ఆధ్యాత్మికంలో టైం ఇన్‌ఫ్లూయెన్స్ ఉండదు. అందుకే భక్తులందరికీ మనకంటారు, ఉద్యన్నస్తౌ చయన్నసౌ, అంటే సూర్యుడు ఉదయిస్తూ అస్తమించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా చావుకు ఒక రోజు దగ్గరవుతున్నారు అంటారు భాగవతంలో. కానీ భక్తులు మాత్రం ఏం జరుగుద్దంట? దే విల్ స్టెప్ ఆన్ ద హెడ్ ఆఫ్ ది డెత్. డెత్ పర్సానిఫికేషన్ అంటే ఒక మృత్యు రూపం, అంటే మృత్యు పర్సన్‌గా వచ్చినప్పుడు, ఆ వ్యక్తి వచ్చినప్పుడు అతని హెడ్ మీద తలపెట్టి వాళ్ళు వైకుంఠానికి జంప్ అవుతారంట. అంటే భక్తులు ఎటర్నల్‌కి దగ్గరవుతున్నారు. భక్తి చేయనటువంటి వారు మళ్ళీ జనన మరణానికి దగ్గరవుతున్నారు, చావుకి దగ్గరవుతున్నారు. ఇద్దరు దేవుడిని విడిచిపెడతారు. కానీ ఒకరు ఎటర్నల్‌కి దగ్గరవుతారు. ఎటర్నాలిటీకి. అంటే టైమ్ ఇన్‌ఫ్లూయెన్స్ లేని చోట.
ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా కాల ప్రభావం, టైం ఇన్ఫ్లుయెన్స్ మీద పడున్నారు. మనకు తెలియకుండానే మనకి ఇప్పటికీ ఎన్నేళ్ళు గడిచిపోతున్నాయండి. ప్రతి సెకను గడుచున్న కొద్దీ మనల్ని హరించేస్తుంది మన సమయం. మన సమయం హరించేస్తుంది, మనకి మృత్యువుకి దగ్గరగా చేరుస్తుంది సమయం. మనకు తెలియని ప్రవాహం ఇది. ఆ ప్రవాహంలో మనం కొట్టుకొని పోతున్నాం. సమయం మనల్ని ముందుకు నెడుతుంది మృత్యువు వైపుగా. కానీ మనం ఎలా ఉన్నాం? ఇదే జీవితం, ఇదే శాశ్వతం, ఇంకెంత ఆనందించాలి, ఇంత మూర్ఖంగా. అందుకే అంటారు, మానవ జీవితం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ పదార్థం, బ్రహ్మ వస్తువు గురించి ఆలోచించినప్పుడు, భగవంతుడి గురించి సేవ చేయడం గురించి ఆలోచించినప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుందంట. అంతవరకు వీఆర్ నైస్గా స్లంబర్ జరిగిపోతుంది. ఇదే జీవితం, ఇదే అంత శాశ్వతం, ఇందులోనే మనం హ్యాపీగా ఉండొచ్చు. వీళ్ళే నా కుటుంబం, వీళ్ళే నన్ను రక్షిస్తారు, వీళ్ళే తల్లిదండ్రులు, వీళ్ళే భార్య పిల్లలు, ఇదే నా ప్రపంచం అన్న భావన మనం మునిగిపోతూ ఉంటాం. అది బాగా నిద్రించడం, అండ్ ద ల్యాప్ ఆఫ్ ది మాయ ఒళ్ళు బాగా పడుకోను. అందుకే అంటారు చైతన్య మహాప్రభు, జీవ జాగో గౌరచంద్ర బోలే. జీవ జాగో ఓ జీవుడా లేవయ్యా లేవయ్యా. లేవడం అంటే ఏంటి? లేయడం. నో, నీ సమయం అనేది వెళ్ళిపోతుంది. వేకప్, టేక్ ద బీట్ బ్యాక్, చాంట్ హరే కృష్ణ 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 హరే హరే, హరి రామ 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 హరే హరే. సమయం హరించేస్తుంది, శక్తిని హరించేస్తుంది. యూటిలైజ్ చేసుకో అని చెప్పడానికి మనకు ఆచార్యులు అడుగడుగున చెప్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క నామాలని, కథలను వింటూ నిజమైన తుష్యంతిచ రమంతిచ, నిజమైన సాటిస్ఫాక్షన్ ఆనందించడం అందులో ఉండాలి. సో దానికి మనకు బాగా సపోర్ట్ చేయడానికి, బాగా కండ్యూజివ్గా మారడానికి రేపు మనకు నిర్జల ఏకాదశి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ఉపవాసం ఉంటూ, వాళ్ళ ఆరోగ్యానికి తగ్గట్టుగా ఉంటూ, హరినామాన్ని ఎక్కువగా డ్రింక్ చేయడానికి. ఇట్స్ నాట్ లైక్ జపం, వీ హ్యావ్ టు డ్రింక్ హరినామం. రసం, మ్యాంగో జ్యూస్ అంటారు కదా. నామ చింతామణీయస్య నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనస్తం నమామి హరిం పరం. సర్వ పాప ప్రణాశనం, అన్ని పాపాల నాశనం చేసేది. చైతన్య రస విగ్రహ, చైతన్యం అంటే అదేదో జడ పదార్థం కాదండి. హరికృష్ణ మంత్రం అది చైతన్యం. దాంట్లో కాన్షియస్నెస్ ఉంటుంది, సుప్రీం కాన్షియస్నెస్. రసం అంటే అందులో ఇట్స్ నాట్ లైక్ నాట్ టేస్టీ. విగ్రహ, అది పర్సానిఫికేషన్, హరే కృష్ణ మంత్రం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు వీలైనంత వరకు ఎక్కువగా హరినామాన్ని డ్రింక్ చేద్దాం, ఎక్కువగా హరినామాన్ని తీసుకుందాం. రిలీష్ కెన్ పర్ఫెక్ట్ అవర్ లైఫ్. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా అండి? ఏం లేవు ప్రభుజీ, క్లాస్ చాలా బాగుంది ఈరోజు. ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, జనాలు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఇదే టెంపరీ విషయాల గురించి. ఆ పాయింట్ చాలా బాగుంది. మన వాళ్ళు, మీరు కూడా అన్నారు, నేను కూడా సినిమాలు చూస్తాను, దాన్ని అనలైజ్ చేస్తాను అని. ఇంకా అది కొనసాగుతూనే ఉంది. జనాలు ఇంకా అదే దాంట్లోనే పడి ఉన్నారు. అదే ఇంకా సాడ్ అనిపిస్తూ ఉంటుంది. రెండే విషయాలు మన ఇండియా నాశనం చేస్తున్నాయి అనిపిస్తుంది, సినిమాలు, క్రికెట్. గంటలు దాని గురించే చర్చ. దానివల్ల మనకేం ఉపయోగం లేదు. మన జీవన్ మనం ఉద్ధరించుకోలేకపోతున్నాం అని కొంచెం కూడా కాన్షియస్ లేకుండా దాని గురించే ఎక్కువ టైం రాబోతోంది, వచ్చిన మనం తర్వాత మార్చలేం. అదే వి కెనాట్ చేంజ్. అదే వి కెనాట్ టైం చేంజ్. బట్ వన్ టైం థింగ్ వీ వేస్ట్ కెన్ డూ, మన చేసుకుంటున్నాం. చేతుల్లో ఒకటి చేయొచ్చు. వాట్ ఈస్ దట్? చెప్పగలుగుతారా? జపం అని నామ కీర్తన. ఎస్, ఎగ్జాక్ట్లీ. మన చేతుల్లో ఉన్నది డివోషన్. రియల్గా మనకంత అరే ఈ సొసైటీ ఇలా అయిపోతుంది ఏంటి అన్న నిజంగా ఒక ఫీల్ ఉంటే వీ కెన్ ఇంటెన్సిఫై అవర్ డివోషన్. ఎలా ఇంటెన్సిఫై చేస్తామంటే వీ హ్యావ్ టు ఫిక్స్డ్ మాలలు ఏమంటే వాటిని జపించాలని పూనుకోవడం.
వీ హ్యావ్ టు అటెండ్ క్లాసెస్ డిటర్మినిస్టికల్లీ. వీ హ్యావ్ టు గివ్, వీలైనంత వరకు వేరే వాళ్ళకి నేను నేర్చుకుంది ఇలా చెప్పడానికి ప్రయత్నించాలి. బట్ ఒక విండో అవతల కూర్చొని విండో లోపల నుంచి మనం ఇలా చూస్తూ ప్రపంచం అలా ఉంది ఉంది అంటే లోపల మన కంపాషన్ పెరిగిపోతూ ఉంటుంది. అరే ఆ, ఏంటి ఇలా అవుతున్నారు, ఇలా అవుతున్నారు అని. బట్ వీఆర్ నాట్ ప్యాసివ్ కంపాషనేట్, వీఆర్ యాక్టివ్ కంపాషనేట్. యాక్టివ్ అంటే వీ కెన్ డూ యాక్టివ్లీ అవర్ డివోషన్, అట్ ద సేమ్ టైం వీఆర్ గివింగ్ ద డివోషన్ టు అదర్స్. అదే సమయంలో వేరే వాళ్ళకి కూడా డివోషన్ ఇస్తున్నాం. మనం చేస్తున్నాం భక్తిని ఇంటెన్సిఫైడ్గా, మనం వేరే వాళ్ళకి ఇస్తున్నాం కూడా. నేను నిన్న బయట ఆ, ఒక ఒక చోటుకి వెళ్ళాను, ఏదో ఒక చిన్న పని వల్ల వెళ్తే, అది ఈవినింగ్ 6:30. ఒక యంగ్ బాయ్, ఒక 6 ఫీట్ ఉంటారు, చాలా లావుగా ఉన్నారు, చెయ్యి ఒక పక్క బ్రేక్ అయ్యి ఉంది, ఇలా పెట్టుకొని ఉన్నాడు. బహుత్ ప్యాషనెట్, చాలా చాలా ప్యాషన్గా ఉన్నాడు. నా అంతటి వాడు ఈ ప్రపంచంలో లేడు అన్నంత విధంగా మాట్లాడుతున్నాడు. అదే సమయంలో వేరే అతని యొక్క శత్రువు ఎవరు వచ్చాడు, ఎనిమి. ఏదో మాట వచ్చి గొడవైంది. అతను ఎలా ఉన్నాడంటే ఇట్స్ లైక్ ఏ పూర్తి రజోగుణ పర్సానిఫికేషన్లో ఉన్నాడు అక్కడ. కూర్చొని ఆ బైక్స్ని కొట్టడం, అది చేయడం, ఇది చేయడం, గట్టి గట్టిగా అరవడం. పక్కనే వాళ్ళ అమ్మగారు వచ్చారు. వచ్చి ఆవిడ ఎంత చెప్తున్నా కానీ ఇది ఎలా ఉందంటే ఒక ఏనుగు మీద దోమ కుట్టినట్టే. ఏనుగు మీద దోమ కుట్టిన నొప్పి వస్తుంది కదా, ఓకే, జస్ట్ ఏదో ఒక ఏనుగు మీద దూది వాలినట్టే ఆయనకి. సో అంత రజోగుణాన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదండి. బట్ నేను అక్కడే పాస్ బై అవుతున్నాను. నాకు అనిపించింది ఎంత అజ్ఞానంలో ఉన్నారు అసలు వీళ్ళు అని. ఒక పక్క చెయ్యి బ్రేక్ అయింది, ఒక పక్క చుట్టూ జనాలు, ఒక పక్క రజోగుణం ఊగిపోతున్నాడు. తను ఏం చేస్తున్నాడు, ఏమో తనకే అర్థం కావట్లేదు. అలా ఉన్నారు. ఇమ్మీడియట్లీ ఐ చాంటెడ్ సో మచ్ డీప్లీ హరే కృష్ణ మంత్రం. దట్స్ వాట్ ఐ కెన్ డూ. ఆ టైం ఇంక నేనేం చేయలేకపోయాను, ఆ సిచ్యువేషన్లో. దట్స్ వాట్ ఐ ప్రే డీప్లీ, వెరీ డీప్లీ, ఇంటెన్స్లీ. ఐ జస్ట్ చాంటెడ్. తర్వాత నేను ఆ లోపలికి వెళ్ళి ఆ టెంపుల్ లోపలికి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో కారు వచ్చింది, ఆ కారు ఎక్కించుకుని వెళ్ళిపోయారు, తనని ఇక్కడికి తీసుకెళ్ళిపోయారు. సో ఇట్స్ లైక్, తన ఒక్కడి కేసే కాదు, ఆల్మోస్ట్ అవర్ ఎంటైర్ వరల్డ్ ఇట్ ఈస్ ఒక వేవ్స్ అనమాట. రజోగుణం తమోగుణం కొట్టుమిట్టాడుతున్నాయి. రజోగుణం అంటే బీభత్సమైన ప్యాషన్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు గ్రాబ్ అండ్ ఎంజాయ్. తమోగుణం అంటే డోంట్ కేర్ అబౌట్ అదర్స్, డోంట్ కేర్ అబౌట్ యువర్ బాడీ, యువర్ స్పిరిచువల్ లైఫ్ ఆల్సో, జస్ట్ స్లీప్ నైస్లీ అండ్ డూ విత్ రజోగుణ ఎంజాయ్మెంట్. స్పిరిచువల్ లైఫ్కి తమోగుణ, మెటీరియల్ లైఫ్కి రజోగుణ, ఈ రెండు చాలా చాలా డేంజరస్ అండి. తమోగుణం ఏమో స్పిరిచువల్ లైఫ్ని కవర్ చేసేస్తుంది, రజోగుణమే మెటీరియల్ లైఫ్గా ఇంకా కిందికి వెళ్ళేలా చేస్తుంది. ఒక డోర్ మూసేసిద్ది, ఒకటేమో ర్యాపిడ్గా మనల్ని కిందికి తీసుకెళ్లే విధంగా. అందుకే ప్రభుపాదులు వారు అంటారు, కమ్ టు సత్వగుణ. ప్రతిరోజు టైంకి లేయడం ఎర్లీగా, హ్యాపీగా కరెక్ట్ టైంలో తినడం, డూ సమ్ ఎక్సర్సైజ్, చాంట్ నైస్లీ, టేక్ ప్రాణాయామ, బ్రీత్, టాక్ స్వీట్లీ అండ్ జెంట్లీ. ఇలాంటి చేయడం వల్ల మనం తమోగుణ రజోగుణాలు పోయి మన సత్వగుణానికి వస్తాం. అప్పుడు ఆ సత్వగుణంలో స్లోలీ మనం భగవంతుడి గురించి ఎక్కువగా అర్థం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అప్పుడు దెన్ వి బికమ్ విశుద్ధ సత్వ, అంటే వాసుదేవ సర్వమితి సా మహాత్మ సుదుర్లభ. అప్పుడు మనం వాసుదేవ చేతనలోకి వెళ్తాం. దట్ ఈస్ అ డివైన్, దట్ ఈస్ అ డివోషనల్ కాన్షియస్నెస్, దట్ ఈస్ ద కృష్ణ కాన్షియస్నెస్. సో కృష్ణ కాన్షియస్నెస్ స్టార్టింగ్లో మనకు రజోతమో గురించి దాటడానికి ఉపయోగపడుద్ది. తర్వాత అదే కృష్ణ కాన్షియస్నెస్ అనేది నిజమైన కృష్ణ కాన్షియస్నెస్, అంటే ఎక్కడ చూసినా ఏది చూసినా మనం కృష్ణ సేవగా భావించేస్తాం ఏదైనా కానీ. ఎస్, దాట్స్ వాట్ వీ హ్యావ్ టు ఫీల్. బయట ప్రపంచాన్ని చూడగానే వెంటనే మన కాన్షియస్ని ఎలా మారిపోవాలంటే, హౌ కెన్ ఐ హెల్ప్ అదర్స్, నా బెస్ట్ నేను ఏదో హెల్ప్ చేయగలను, అంతవరకు జపం చేసి ఉండగలుగుతాను, ఓకే ఫైన్. ఇంకేదైనా చెప్పగలను, ఓకే ట్రై. దట్స్ వాట్ వీ కెన్ డూ. ఫర్ దట్, దానికోసం మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సాలిడ్లీ కన్విన్స్ అవర్ సెల్ఫ్. నా ఫిక్స్డ్ మాలలు చెప్పించుకోవడం, క్లాసులకి అటెండ్ అవ్వడం, నా సిన్సియర్లీగా ఉండడం, దాట్స్ వాట్ వీ కెన్ గివ్ టు కృష్ణ ఇనిషియల్లీ. అందుకే అంటారు, జన్మ సార్థక కరి కర పర ఉపకార. జన్మ సార్థక కరి ఫస్ట్, దెన్ కర పర ఉపకార, తర్వాత పరులకు ఉపకారం చేయడం. ఓకే, ఎస్ మాతాజీ, వెరీ నైస్, యూ షేర్డ్ వెరీ నైస్ పాయింట్స్. ఇంకెవరితో ఏమైనా సందేహాలు ఉన్నాయండి? ఓకే, రేపు కలుసుకుందాం మళ్ళీ. రేపు నిర్జల ఏకాదశి. సో రేపు వీలైనంత వరకు మనం క్లాస్ ఒక 10-15 మినిట్స్ తీసుకుందాం.
ఎందుకంటే రేపు ఎక్కువ టైం జపాన్కి కూర్చుందాం అందరు జపం చేయడానికి ఎక్కువ సమయం వీలైనంత వరకు సమయం దొరికిందంటే జపం ఆ విధంగా ఉన్నారు రేపు అందరం కూడా రెడీ ఇవాళ నుంచి ప్రిపేర్డ్గా ఉండండి. ప్రే చేయండి కృష్ణకి అందరూ ఇవాళ పడుకునేటప్పుడు కానీ రేపు లేచేటప్పుడైనా రేపంతా ఎలాంటి అడ్డంకులు లేకుండా మన కాన్షియస్నెస్ ప్రాపర్గా ఉంచుకోవడానికి జాబ్కి వెళ్ళే వాళ్ళకి వీలైతే లీవ్ పెట్టండి. ఆఫీస్ ఏదైనా ఉన్న వాళ్ళకి అతన్ని లీవ్ పెట్టండి. వీలైనంత వరకు కుదించుకోండి సమయాన్ని. లేదా ఆఫీస్ కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తే వెళ్ళండి. అక్కడైనా టైం తీసుకొని చెప్పించడానికి ప్రయత్నించండి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ప్రభుజీ మేము శ్లోకాస్ చదువుతాం కదా 700. ఎస్. 700 శ్లోక చదువుతారా? ఓకే. వెరీ ఎవ్రీ నైస్. ఏకాదశికి చదువుతాం కదా ప్రతి ప్రభుజీ. ఏకాదశి. అయితే వండర్ఫుల్. అంటే ఇప్పుడు అది శ్లోకాస్ చదవడం బెటర్ అంటారా, లేకపోతే జపం చేసుకోవడం ఓకే. బెటరా? యువర్ ప్రియారిటీ మాతాజీ. శ్లోకాలు చదవడం కూడా ఏదైనా బెటర్. ఏదైనా కృష్ణుడు చెప్పింది ఏదైనా. బట్ జనరల్గా హరే కృష్ణ మంత్రం ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు జనరల్గా. దట్టు పాండవ నిర్జల ఏకాదశి ఆ రోజు. అయితే మీరు ఒక పని చేయొచ్చు. ఏంటంటే ఒక చాప్టర్ చదివి మధ్యలో బ్రేక్ ఇస్తూ, అంటే కంటిన్యూస్గా మీరు జపించడం కష్టం ఉన్నప్పుడు ఆ బ్రేక్ తీసుకుని మధ్యలో ఈ శ్లోకాలు చదువుకుంటూ ఉండొచ్చు ఒక్కొక్క చాప్టర్ని. అంటే సాంగత్యంలో చదువుతాం కదా ప్రభుజీ, వాళ్ళకి కూడా ఓకే. రేపు అందరు వస్తారా? కుదరదు. ఆహాహా! అయితే అది వండర్ఫుల్. దెన్ అందరూ వచ్చినప్పుడు అందరు చదవండి. నో ప్రాబ్లం. ఆ మిగిలిన టైం మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకు హరినామం చెప్పించండి. మీ ఒక్కరు చేస్తున్నారు అనుకుంటున్నాను. అందరూ చేస్తే నో ప్రాబ్లం. దట్ ఈస్ వండర్ఫుల్. అంటే ఒక 2-3 మెంబర్స్ చేస్తాం ప్రభుజీ. వండర్ఫుల్. దట్ ఈస్ గ్రేట్. చేయండి. నో ప్రాబ్లం. మీ ఇష్టం చెయ్యండి. నో ప్రాబ్లం. వీలైతే అప్పుడు అందరికీ చెప్పించండి. ముగ్గురు నలుగురు అంటే నిర్జల చేస్తే అంత ఎనర్జీ ఉంటదా ఉండదా అని ప్రభుజీ. అదే చెప్తున్నాను. నేను అంటుంది ఎక్కువ అంటే స్ట్రెయిన్ అయిపోతాం కదా. యాజ్ పర్ అవర్ బాడీలీ డిమాండ్స్. అంటే అందరూ నిర్జలు చేయలేరు. నిర్జలు చేయడం వాటర్ తీసుకోవచ్చు. కొంతమంది వాటర్ తీసుకోవడానికి బాడీ సహకరించదు. ఫ్రూట్స్ తీసుకోండి. కొంతమంది ఫ్రూట్స్ తీసుకోవడానికి సహకరించదు. దెన్ ఏకాదశి ప్రసాదం ఉంది మనకు. సబుదానా. ఒకవేళ మెడిసిన్స్ ఏమన్నా వాడేది ఉంటే ప్రభుజీ, అలాంటి వితౌట్ కండిషన్ వాటర్, దట్ ఈస్ ఎక్సెప్షన్. మెడిసిన్స్ వాళ్ళ వరకు ఎక్సెప్షన్. నేను అంటుంది అంటే నిర్జల సహజంగా. చేసినట్టు ఉంటదా ప్రభుజీ మెడిసిన్ తీసుకుంటే? నో ప్రాబ్లం. సి అంటే ఇక్కడ ఉదాహరణ నేను చెప్తున్నానంటే ఈ ఎక్సెప్షన్స్ అని పక్కన పెడితే ఒక సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నాను. ఎక్సెప్షన్‌లో ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత. ఇప్పుడు మీరందరూ అనొచ్చు, నేను ఇప్పుడు నిర్జరం ఉంటున్నాను. మరి మెడిసిన్ కూడా తీసుకుంటున్నాను కదా! నా తపస్సుకి మరి భంగమైనట్టు కదని. అది భౌతికంగా చూస్తే భంగమైనట్టు. కానీ కృష్ణుడు భావగ్రాహి జనార్దన్. అంటే భావగ్రాహి జనార్దన్ అంటే నువ్వు మెడిసిన్స్ ఖచ్చితంగా తీసుకోవాలంటున్నావు కాబట్టి తీసుకుంటున్నావు. ఆ తర్వాత భగవంతుడి కోసం నువ్వు ఇది ఉంటున్నావు. నిర్జల కానీ, ఉపవాసం భగవంతుడి కోసం ఉంటున్నావు. అది ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ అవర్ పర్పస్. నేను భగవంతుడికి ఎక్కువ నామాలు జపించాలి. ఇలా ఉండి చేయడం నాకు కొంచెం టైం ఎక్కువ మిగులుతుంది. లేదా నా కాన్షియస్‌నెస్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దానికోసం నువ్వు ఉపవాసం ఉంటున్నావు. అంతేగాని నేను ఏమి తీసుకోకుండా ఉంటాను చూడండి అంటే అది ప్రైడ్ ఇస్తది. అహంకారం ఇస్తది. ఒకసారి రాధనాథ స్వామి మహారాజ్ ఏమంటే పరమపూజ్య మా గురువు గారు చాలామంది ప్రతి ఏకాదశి నిర్జలు ఉంటారన్నమాట. ఒక 20 ఇయర్స్, 25 ఇయర్స్ వరకు. 20 ఇయర్స్ నుంచి అలా ఉన్న బ్రహ్మచారులు చాలామంది ఉన్నారు. ఒకసారి పండాల్ ప్రోగ్రామ్‌లో ఒక యాత్రలో మహారాజ్ వ్యాసాసనం మీద కూర్చొని, స్టేజ్ మీద కూర్చొని అంటున్నారు. ఇవాళ ఏకాదశి. మీలో ఎవ్వరైనా 20 ఇయర్స్ నుంచి లేదా 10 ఇయర్స్ నుంచి లేదా ఇవాళ ఏకాదశి నిర్జల ఉంటున్నాను గ్రేట్ అనే ప్రౌడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ గో టు ద కిచెన్‌కి వెళ్ళండి. అక్కడ ఏదైనా ప్రసాదం తీసుకోండి. తిని మీ ప్రైడ్‌ని చంపేయండి. మీ అహంకారాన్ని చంపేయండి. దట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్ టు కృష్ణ అన్నారు. రేదర్ దెన్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ 20 ఇయర్స్ ఆఫ్ నిర్జల్, 30 ఇయర్స్ ఆఫ్ నిర్జల్ అని. సో అది మనకు ప్రైడ్ ఇస్తది అలా ఉండి. నేను ఏమి తీసుకోకుండా ఉంటున్నానని. కానీ అలా కాదు. నేను ఎందుకు తీసుకోకుండా ఉంటున్నానంటే సమ్‌హౌర్ నా బాడీ, నా మైండ్ కాన్షియస్‌నెస్ పూర్తి ఇన్‌ఎలైన్‌గా ఉంటాయి. అంటే ఫుడ్ గురించి, వాటి గురించి ఆలోచించకుండా. కొంతమందికి ఎలా ఉంటుందంటే అది తీసుకోకపోతే బాడీ మొత్తం సహకరించదు. ఎప్పుడెప్పుడు తిందాం, ఎప్పుడెప్పుడు తాగుదాం అన్నట్టుగా ఉంటుంది. అలాగా కొంచెం టాలరేట్ చేయొచ్చు. ఒక 1 అవర్, 2 అవర్స్ వరకు. రోజంతా అలా ఉందంటే ఇంక చెప్పించినా గాని ఏం ప్రయోజనం ఉండదండి. అలాంటి వారు వాటర్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఏకాదశి ప్రసాదం కూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. యెస్ మాతాజీ. ఎనీ అదర్? ఇంకేమైనా ఉన్నాయా? ఓకే. మళ్ళీ రేపు కలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనల కీ జై. అనంత కోటి వైష్ణవ బృంద కీ జై.
नामाचार्य हरिदास ठाकुर की जय, वैष्णव ठाकुर श्रीला प्रभुपाद की जय। हरे कृष्णा।